తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్న విషయం మనందరం కూడా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా, లేకపోతే బీఆర్ఎస్లోనే ఏమైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కొంత మేర క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నిన్న తారాస్థాయిలో జాగృతి శ్రేణులు కావచ్చు, కవిత గారి అభిమానులు కావచ్చు, మొత్తానికైతే కొంత బీఆర్ఎస్ పార్టీ పైనే విమర్శలు సంధించినటువంటి విషయం చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా అయితే ఒక రకమైనటువంటి రచ్చ అయితే జరుగుతూ ఉన్న విషయం మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఈవెన్ కవితకు సంబంధించినటువంటి పిఏ శరత్ కూడా కొన్ని ఆయన పెట్టినటువంటి స్టేటస్ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా కనిపించినట్టయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకసారి మనం దాని గురించి డీటెయిల్గా లోతుల్లోకి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది మిత్రులారా. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే పార్టీ మీ జాగిరా అంటూ కవితకు సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పార్టీ పైన, ముఖ్యంగా కేటీఆర్ పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్నటువంటి పరిస్థితి అయితే సోషల్ మీడియాలో అయితే ఒక రకమైనటువంటి రచ్చ అయితే నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఆ కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు మీరేమైనా గుర్తుపట్టారా? అక్కకు హక్కులు లేవా? కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు, కుట్రలపై ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు, వి స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్, చివరన జై తెలంగాణ జై కేసీఆర్ నినాదం అంటూ చూస్తున్నాం. 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు, అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల ఉత్కంఠ, కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ అంటూ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసినటువంటి లేఖ వ్యవహారం, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజు రోజుకు మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. కవితకు మద్దతుగా వాట్సాప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలువెత్తున్నాయి. కొన్ని పోస్టులు ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అయితే ఇటు బీఆర్ఎస్ కేటీఆర్ వర్సెస్ కవిత చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. కేటీఆర్ వర్గం వర్సెస్ కవిత వర్గం ఇక సోషల్ మీడియాలో బండ బూతులు తిట్టుకుంటూ ఉన్నారు. బండ బూతులు అంటే బండ బూతులు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏ విధంగా సోషల్ మీడియాను తనకు అనుగుణంగా మార్చుకొని అసలు విలువ లేకుండా నడుపుతున్నాడో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు సొంత చెల్లిపైనే కేటీఆర్ తన యొక్క అనుచరులతోటి బండ బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. అంటే ఎంత దిగజారిండో ఒక్కసారి అర్థం చేసుకోండి కేటీఆర్. మీరు ఒక్కసారి ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి తన చెల్లె షర్మిలాను ఏ విధంగా చాలా దారుణంగా విలువలు లేకుండా ఏ విధంగానైతే చెల్లెని టార్గెట్ చేసి ఆమె యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసిండో మనందరం కూడా గమనించినాం. ఈరోజు కేటీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి లాగానే సేమ్ తన యొక్క చెల్లిని, తన తోడబుట్టిన చెల్లి కదా, రక్తం పంచుకుపుట్టిన చెల్లి కదా, కనీసం విలువలు ఉండాలి కదా, ఆ విలువలు మరిచి అధికారం కోసం ఎంతగా దిగజారిండో ఒక్కసారి మీరు గమనించండి. కేటీఆర్ లాంటి నీచాతి నీచుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఎంత నీచంగా మనం చూస్తాం. బీజేపీ పైన ఎంత నీచంగా మాట్లాడుతారో, ఎంత నీచంగా ఆ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసిన మనందరం కూడా గమనించినాం. సొంత చెల్లిని కూడా, రక్తం పంచుకు పుట్టినటువంటి సొంత చెల్లిని కూడా సోషల్ మీడియాలో దారుణంగా తన అనుచరులతోటి బూతులు తిట్టేస్తామంటే వీడు మనిషా లేకపోతే గాడిదా? వీడు మనిషి పుట్టుక పుట్టిండా? ఏ పుట్టుక పుట్టిండు అసలు? ఇప్పటికైనా కేసీఆర్ నీ కొడుకును కంట్రోల్ చేసుకోవా, సిగ్గుండాలి కొంచెమైనా. తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు మీరిద్దరు కలిసి, అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి. సొంత బిడ్డను, సొంత చెల్లెను కూడా అని చూడకుండా ఇష్టారీతన పోస్టులు పెడతా ఉన్నారు. ఇది ఎక్కడే నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ కల్చర్? సిగ్గుండాలి కదా. ఇదో మీ బతుకులా, ఏం బతుకులే నాకు అర్థం కాదు. సో కొన్ని పోస్టులు ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అయితే ఆదివారం కవితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు పెట్టిన పోస్టు బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ చేస్తూ ఆ పోస్ట్ ఉంది. పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడిన కేటీఆర్ పార్టీకి వ్యతిరేకంగా బహిర్గతంగా మాట్లాడింది ఎవరో చెప్పాలని అందులో పేర్కొన్నారు. కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాస్వామ్య యుతమైనటువంటి పార్టీ అని, అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కేటీఆర్ సమన్వయం ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. కేటీఆర్పై హరీష్ రావుపై ఆరోపణలు వస్తే
కేసులు వేసేందుకు ముందుండే పార్టీ కవిత విషయంలో ఎందుకు అంటిముట్టనట్లు వ్యవహరించిందని ప్రశ్నించారు. పెద్దవారిపై జరుగుతున్న కుట్రలపైనే స్పందించకపోతే మాలాంటి కార్యకర్తలపైన ఏ విధంగా స్పందిస్తారో అని కార్యకర్తలు అయితే తీవ్రమైనటువంటి ప్రతిజాలంతో పోస్టులు పెడుతున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని నిలదీశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా మీకు ఎలాంటి బాధ్యతలు లేవా అని ఆ పోస్టులో ప్రశ్నించారు. పార్టీలో కుట్రలు చేసేవారిని, అంతర్గత విషయాలు బహిర్గతం చేసేవారిని వదిలి లేఖ రాసిన వారిని, కుట్రలు ఎదుర్కొన్న వారిని అనడంలో కేటీఆర్ ఉద్దేశం ఏంటో చెప్పాలన్నారు. కేటీఆర్ చాలా హుషారుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏమైనా మీ జాగిరా, గుత్తా పట్టారా, అక్కకు హక్కులు లేవా అని నిలదీశారు. ఈ పోస్టును ఉద్యమకారులు కవితకు అత్యంత సన్నిహితులైన వారందరికీ పంపించారు. తెలంగాణ విత్ కవితక్క, వి స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్ చేశారు. చివరిగా జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదంతో ముగించారు. కాగా ఈ పోస్టుపై కూడా బీఆర్ఎస్ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కవిత ప్రమేయం లేకుండా, ఆమె అనుమతి లేకుండా పోస్ట్ చేసే ధైర్యం అత్యంత సన్నిహితులు చేయబోరని అంటున్నారు. మరోవైపు కవిత ధోరణి, వ్యవహార శైలి చూస్తుంటే పార్టీలో ఇక కొనసాగలేరేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నేను నిర్ణయించాం, ఆమె పార్టీలో కొనసాగలేదు, సొంత కుంపటి దిశగా ఆమె ప్రయత్నాలు సాగుతున్నాయనే విషయంలో చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. సో ఆమె మాత్రం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తారని చెబుతున్నారు. తాను రాసిన లేఖపై కవిత స్పష్టత ఇచ్చి 2 రోజులైనా ఈ అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సో అసలు కవితను కేసీఆర్ పిలిచి మాట్లాడతారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రేణుల్లో ఈ ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. అయితే సామాజిక తెలంగాణ రావాలి అంటూ కవిత గతంలో చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ కొంత ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా విషయంలో తనతో విభేదిస్తే కేసీఆర్కు నచ్చదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అటువంటి వ్యక్తుల ముఖం చూడడానికి కూడా ఇష్టపడాలని అంటున్నారు. సో మరి కవిత ఇంత పెద్ద ఎత్తున లేఖ రాసినప్పటికీ ఆ లేఖ బయటకు వచ్చినప్పుడు కూడా మరి ఆమెతో మాట్లాడడానికి కానీ, ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కానీ కేసీఆర్ ఇష్టపడతారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా కదులుతూ ఉన్నాయి. అందరి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. సో అటువంటి వ్యక్తుల ముఖం చూడడానికి కేసీఆర్ కూడా ఇష్టపడరని అంటున్నారు. ప్రస్తుతం కవితకు కూడా బహుశా అదే పరిస్థితి ఉండవచ్చు అని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కేసీఆర్ వేచి చూసే ధోరణి అవలంబిస్తుంటారని, తొందరపడి స్పందించరని అంటుంటారు. స్పందిస్తే వారికి అనవసర ప్రచారం కల్పించినట్లు అవుతుందని, వారిని ప్రజల్లో పెద్దవాళ్ళని చేసామన్న భావన కలుగుతుందన్న ధోరణిలో కేసీఆర్ ఉంటారని చెబుతుంటారు. మరోవైపు శనివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో ఆయన కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళిన కేటీఆర్ సాయంత్రం వరకు కేసీఆర్తోనే ఉన్నారు. ఈ సందర్భంలో పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలకు తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇంటి పరువు రచ్చకెక్కడంతో డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేస్తారా అని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. కవిత అంశంపై ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే అనవసరంగా విపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్లు అవుతుందని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరగా డ్యామేజ్ కంట్రోల్ చేయకుంటే మునుముందు ఈ అంశాన్ని అధికార విపక్షాలు సీరియల్గా సాగదీసే అవకాశం ఉందని కూడా అంటా ఉన్నారు. సో ఏముంటుంది అంటే మీరు పార్టీ నుంచి పంపించేస్తారు కావచ్చు ఒకటి, లేదు పార్టీలో ఉంచుకుంటారు కావచ్చు రెండోది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ కేటీఆర్ అనేటువంటి ఒక నీచుడు సొంత చెల్లిపైన సోషల్ మీడియాలో బండ బూతులతోటి తిట్టిస్తూ ఉంటే మరి విలువలు ఎక్కడున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ బిడ్డలైతే ఆ విలువలు ఉంటాయి, కానీ తెలంగాణ బిడ్డలు కాదు కదా. కేటీఆర్ అనేటువంటి తెలంగాణ బిడ్డనా? ఏనాడన్నా గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రలో సంకరాకినటువంటి ఆంధ్ర తొత్తు వీడికి విలువలు ఎక్కడ ఉంటాయి? ఎప్పుడైనా తెలంగాణ సోయున్నోడేనా? గతంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మా అయ్యను చంపుతారా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులను ఫోన్ చేసి తిట్టే సందర్భాలు ఉన్నాయి. వీడు తెలంగాణ బిడ్డ అవుతారా? తెలంగాణ బిడ్డ అయితే విలువలు ఉంటాయి. తెలంగాణ బిడ్డ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బాటలు నడుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే చెల్లిని ఇష్టారీత సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసెసినేషన్ చేసినో ఇప్పుడు కేటీఆర్ కూడా అదే చేయబోతున్నాడు, అదే చేస్తున్నాడు కూడా. సోషల్ మీడియాలో కంప్లీట్ రచ్చ అదే జరుగుతూ ఉంది. కేటీఆర్ వర్సెస్ కవిత రచ్చ విపరీతంగా జరుగుతూ ఉంది. సో దానిపైన మరి ఇప్పటికైనా కానీ కేసీఆర్ స్పందించకపోతే నిన్ను ఇక ఎవరో బొంద పెట్టాల్సిన అవసరం లేదు, మీకు మీరే బొంద తీసుకుంటా ఉన్న విషయంలో గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ ఇవ్వండి. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ళు మీరు చేసినటువంటి ద్రోహం, దొంగతనం, అవినీతి, అక్రమాలు అన్నీ కలిపి ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తేనే మీ పాపాలు తగ్గుతాయి తప్ప ఏమీ ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది అమరులైనరు.
కొన్ని లక్షలాది మంది విద్యార్థుల త్యాగ ఫలితం ఉన్నది. దాని తర్వాతనే కేసీఆర్ పోరాడిండు, మిగతా వాళ్ళు పోరాడిన విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యమకారులను పట్టించుకోలేదు, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు, వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వలేదు. సో ఇవన్నీ పాపాలు ఈరోజు కేసీఆర్ మెడకు చుట్టుకోవా? ఖచ్చితంగా అమరవీరుల యొక్క శ్లోకం, అమరవీరుల యొక్క ఆవేదన, అమరవీరుల యొక్క శోకం ఏతుందో, వాళ్ళ కుటుంబాల ఆవేదన ఏతుందో ఈరోజు కేసీఆర్ కుటుంబానికి చుట్టుకుంటా ఉన్నది అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. వదిలిపెట్టదు కర్మ అనేది, ఎవరిని కూడా వదిలిపెట్టదు. కర్మ నువ్వు చేసినటువంటి పాపాలకు ఈ జన్మలోనే కర్మ ఫలితం అనుభవిస్తారు మీరందరూ కూడా. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.